దేవుని నామంలో మీ అందరికి వందనాలు. మరి బైబిల్ వాక్యం సెలవిస్తుంది, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అంటే ఒక మనుష్యుడు అబద్ధమనే విత్తనం విత్తే దానికి సంబంధించిన ప్రతిఫలం ఆ పంటనే కోస్తాడు. అదేవిధంగా మనం ఏదైతే మన జీవితంలో ఎటువంటి విత్తనాలైతే విత్తుతా ఉన్నామో దాన్నే కోస్తారని ప్రియులారా ఎవరు కూడా మర్చిపోవద్దు. కాబట్టి వీలైనంత మట్టుకు మనం మంచినే చేయాలని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మరి వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మీ విత్తాల్లో ఆ పంటనే కోస్తారు కాబట్టి జాగ్రత్త అని చెప్పి ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి మనం చేసే పనిలో కానీ, మాట్లాడే మాటల్లో కానీ, ప్రవర్తించే ప్రవర్తనలో కానీ సమస్తమందు మరి ఎటువంటి విత్తనం మీరందరూ కూడా గమనించ